హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు 4 స్టాక్స్ కి అయితే బై రేటింగ్ ఇచ్చారు. 28% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు వెళ్తుందని చెప్తున్నారు, ఏ బేసిస్ మీద చెప్తున్నారు చూద్దాం. ఈ రోజు ఈ 4 స్టాక్స్ పైన ఫైనల్ ఎండ్ లో నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఇన్ కేస్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఏ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటానో కూడా చెప్తాను. ఇది ఈ స్టాక్ లో చెప్పేది ఓన్లీ మోతీలాల్ ఒస్వాల్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళ బేసిస్ మీదనే చెప్తున్నాను. అండ్ వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన స్టాక్ చూసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇచ్చారు. వీళ్ళు అప్ రేటింగ్ ప్రజెంట్ ఉన్న రేట్తో పోలిస్తే 21% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ అయితే 5800 ఇచ్చారు వీళ్ళు. అండ్ నోమురా వాళ్ళు కూడా ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ 6100 రూపీస్ గా అప్ సైడ్ 27% వెళ్తుందని చెప్తున్నారు. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అయితే మాత్రం ఈక్వల్ వెయిట్ రేటే ఇచ్చారు. రీసెంట్ గా ఇండియా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీతో 62,370 crore డీల్ అయితే చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా 97 తేజాస్ ఫైటర్ జెట్స్ అయితే సప్లై చేయడానికి గాను ఇండియా డిఫెన్స్ కి ఈ ఫైటర్ జెట్స్ అయితే టోటల్ గా ఇండియాలోనే డెవలప్ చేస్తున్నారు. 64% ఆఫ్ ద పార్ట్స్ అయితే ఇండియాలో ఉన్న కంపెనీ నుంచే ప్రొక్యూర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఈ ఫైటర్ జెట్స్ లో వాడే ఇంజిన్స్ మాత్రం యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. జిఈ ఏరోస్పేస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ అంటే ఫైటర్ జెట్స్ డెవలప్ చేయడం కానీ, సర్వీస్ చేయడం కానీ, అండ్ వాటికి ఏమైనా రిపేర్స్ వస్తే ఈ సెగ్మెంట్ లో కూడా ఉంది వీళ్ళ బిజినెస్. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే కనుక 2,70,000 crore ఉంది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే ప్రస్తుతానికైతే కనుక ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే 3 lakh, మార్కెట్ క్యాప్ కూడా 3,16,739 crore ఉంది. అంటే మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంది ఈ కంపెనీ ఆర్డర్ బుక్. ఈ కంపెనీ రీసెంట్ గా కూడా ఆర్డర్స్ బాగానే వచ్చాయి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో కూడా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లో తయారు చేసినటువంటి ఫైటర్ జెట్స్ బాగా పర్ఫామ్ చేశాయి వార్ లో. దానివల్ల ఈ కంపెనీకి ఫారెన్ నుంచి బాగా ఆర్డర్స్ వచ్చాయి. ఈ కంపెనీ స్టాక్ పిఈ రేషియో కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంది. ఆర్ఓసిఈ కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంది. అంటే బుక్ వాల్యూ అయితే కనుక 523 ఉంది. అంటే మేబీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లో బ్యాలెన్స్ అవ్వచ్చు. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ అయితే కనుక వీళ్ళు చెప్తున్నది ఏంటంటే నొమురా వాళ్ళు కానీ ఒస్వాల్ వాళ్ళు కానీ 27% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. 6,000 అబౌవ్ వెళ్తుందని చెప్తున్నారు ఇక్కడి వరకు. ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ వాటా కూడా బాగానే ఉంది. ప్రమోటర్ వాటా కూడా 71% గా ఉంది. ప్రమోటర్ వాటా ఎఫ్ఐఐస్ కూడా బాగానే ఉన్నారు. ఈ కంపెనీలో 11.90% గా ఉన్నారు. డిఐఎస్ అంటే లోకల్ గా ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో పబ్లిక్ కూడా ఉన్నారు. ఎప్పుడైతే ప్రమోటర్ వాటా ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీలో మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. వాళ్ళ డెసిషన్ ఏదైతే ఉందో ఈ స్టాక్ అయితే కనుక ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు, మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు. ఈ కంపెనీ FY25లో కూడా రెవెన్యూ కానీ అండ్ రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేసింది ఈ కంపెనీ. ఈ ఫైటర్ జెట్స్ని ఇండియా డిఫెన్స్కి 2028 నుంచి డెలివరీ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 6 yearsలో కంప్లీట్ చేస్తారు వీళ్ళు, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు. 2021లో కూడా 83 ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ చేయడానికి సైన్ చేశారు. ఇప్పటివరకు అయితే కొంచెం డిలే అయింది ఫైటర్ జెట్స్ డెలివరీ చేయడానికి. ఎందుకంటే కనుక యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఇంజిన్స్ ఏదైతే ఉంటాయో అవి లేటుగా డెలివరీ చేయడం వల్ల కొంచెం అయితే డిలే అయిందని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఇండియన్ డిఫెన్స్కి ఏదైతే డెలివరీ చేస్తారో అవి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బిల్డప్ చేశారని చెప్తున్నారు వీళ్ళు. దానికి గాను మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళైతే అప్గ్రేడ్ ఇచ్చారు. నెక్స్ట్ బిర్లా కంపెనీ అయినటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అయితే రేటింగ్ ఇస్తున్నారు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు. ఈ కంపెనీ కూడా అప్ సైడ్ 28% వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. అంటే 2,880 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు. అండ్ టార్గెట్ ప్రైస్ కూడా 3,550 కూడా ఇచ్చారు వేరే రేటింగ్ వాళ్ళు. ఈ కంపెనీ బిర్లా గ్రూప్ సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీలో చాలా బిజినెస్లు అయితే మేజర్ ఉన్నాయి ఈ కంపెనీలో. లైక్ టెక్స్టైల్ కానీ అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ, కెమికల్ కానీ. అండ్ రీసెంట్గా వీళ్ళు 2 years బ్యాక్ బిర్లా ఓపాస్ పెయింట్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీ భాగంగానే ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులోనే ఒక పార్ట్ అయినటువంటి కంపెనీ అది కూడా. అండ్ సిమెంట్లో కూడా ఉన్నారు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. ఈ బిజినెస్లో వీళ్ళు నెక్స్ట్ 2 yearsలో పెయింట్ సెగ్మెంట్లో వీళ్ళ మార్కెట్ వాటా 10,000 crore రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇండియాలో నెంబర్ 2 ప్లేస్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. దానివల్ల ఈ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళైతే రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేశారు.
అండ్ రీసెంట్‌గా వీళ్ళైతే మార్కెట్ వాటానైతే స్లోగా క్యాప్చర్ చేస్తున్నారు. మార్కెట్ క్యాప్ ఈ కంపెనీ టోటల్‌గా మార్కెట్ క్యాప్ అయితే గనక 1,86,924 క్రోర్‌గా ఉంది. స్టాక్ పీఈ రేషియో అన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే ఉంది ఈ కంపెనీకైతే. ఈ కంపెనీకి టార్గెట్ ప్రైస్ వీళ్ళిచ్చిందేంటంటే ₹3,550గా వెళ్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు రేటింగ్ ఇంకో కంపెనీకి ఇస్తున్నదేంటంటే, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ సెగ్మెంట్‌లో ఇస్తున్నారు వీళ్ళు. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ లిమిటెడ్‌కి ఇస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అయితే 22,000 క్రోర్‌గా ఉంది. స్టాక్ పీఈ రేషియో అయితే ఎక్కువగానే ఉంది. 114గా ఉంది ఈ కంపెనీ 114గా. ఆర్ఓసీఈ కూడా తక్కువగానే ఉంది ఈ కంపెనీకి. ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి లోన్స్ ఇచ్చే సెగ్మెంట్‌లో ఉంది ఈ కంపెనీ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్. వీళ్ళు ఈ స్టాక్ అయితే గనక అప్‌సైడ్ 17% వెళ్తుందని చెప్తున్నారు. 1600 వరకు వెళ్తుందని చెప్తున్నారు. ₹1,660గా. అండ్ నెక్స్ట్ ఫిజియన్ ఫైనాన్స్ గూడా చెప్తున్నారు వీళ్ళు. ఫిజియన్ ఫైనాన్స్ ఇది గూడా మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ సెగ్మెంట్‌లోనే ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 2594 క్రోర్‌గానే ఉంది. ఈ కంపెనీ రిజల్ట్స్ అన్నీ గూడా నెగెటివ్‌గానే ఉన్నాయి. అండ్ ఈ 4 స్టాక్స్‌లో ఒకవేళ నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటే గనక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ స్టాక్ ఇప్పుడైతే మార్కెట్ సిట్యుయేషన్స్ అయితే బాగోలేదు. స్టాక్ అయితే డౌన్‌కే వస్తుంది. అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్న టైంలో స్టాక్ ఎప్పుడైతే లోకొస్తుందో అప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బెటర్ రిటర్న్స్ అయితే తీసుకుంటాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకుంటే గనక మీరు అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే పెట్టండి ఇన్వెస్ట్‌మెంట్. నెక్స్ట్ రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇండియాలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ అండ్ మారిటైమ్ సెక్టర్ డెవలప్‌మెంట్‌కి గాను ఫండ్ అయితే అలొకేట్ చేశారు. 69,700 క్రోర్ అయితే అలొకేట్ చేశారు. ఈ సెగ్మెంట్‌లో భాగంగా ఇండియాలో కొన్ని కంపెనీ స్టాక్స్ అయితే పాజిటివ్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు. 24,736 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే షిప్ బిల్డింగ్ సెగ్మెంట్‌లో ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్‌కి అయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి గాను ఇంట్రెస్ట్ సబ్మిషన్ చేయడానికి గాను, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం గాని, కొత్త లోన్స్ ప్రొవైడ్ చేయడం గాని ఈ కంపెనీస్‌కైతే బెనిఫిట్ ఉంటుంది. 19,899 క్రోర్ అయితే గనక కొత్తగా షిప్స్ ఎవరైతే డెవలప్ చేయాలనుకుంటారో, కొత్తగా వెసెల్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీకైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ ఈ ప్రోగ్రామ్‌లో ముఖ్యంగా గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియాలో హబ్‌గా ఉండాలి. మారిటైమ్ గాని, షిప్పింగ్ డెవలప్‌మెంట్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్‌గా గ్రోత్ ఉండాలని ఆల్ ఓవర్ వరల్డ్‌గా. అంటే ఈ ప ప్రోగ్రామ్ వల్ల గూడా ఇండియాలో కొన్ని స్టాక్స్‌కైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. మాజగాన్ డాక్ షిప్ బిల్డర్ గాని, అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ గాని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ గాని, అండ్ ఎల్&టీ కంపెనీకైతే పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రీసెంట్‌గా ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన టైంలో ఈ మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గాని, కొచ్చిన్ షిప్ యార్డ్ గాని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ గాని, ఈ స్టాక్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేసాయి స్టాక్ మార్కెట్‌లో. ఒక్కొక్క స్టాక్ కూడా మాజగాన్ డాక్ అయితే 32% ఆఫ్ ద స్టాక్ అయితే పెర్ఫార్మ్ చేసింది. గార్డెన్ రీ షిప్ బిల్డింగ్ అయితే గనుక 68% ఆఫ్ ద స్టాక్ అయితే అప్‌కి వెళ్ళింది. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా 24% అయితే పెరిగింది. అండ్ ఎల్&టీ కూడా పెరిగింది. ఈ గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేయడం వల్ల కూడా ఈ కంపెనీస్ కూడా ఫ్యూచర్‌లో గ్రోత్ ఉండొచ్చు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకునే టైంలో మాత్రం టోటల్‌గా కంపెనీ గురించి అనాలిసిస్ చేసి స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే లోలో ఉంటుందో అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. పెట్టాలనుకుంటే మాత్రం. రీసెంట్‌గా ఈ కంపెనీ అయితే జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో అయితే బాగా పెర్ఫార్మ్ చేసాయి. అప్పటినుంచి స్టాక్స్ అయితే స్టాక్ ఇప్పుడైతే మార్కెట్ కండిషన్స్ అయితే బాగోలేవు గానీ, కొంచెం స్టాక్స్ అయితే డౌన్‌కొచ్చిన తర్వాతకైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనేది నా ఒపీనియన్ మాత్రమే. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనేది మాత్రం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కైతే డిఫరెంట్‌గానే ఉంటుంది. అన్ని వేస్‌లో ఆలోచించి మాత్రమే డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నది ఓన్లీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. ట్రేడింగ్ అంటే అది డిఫరెంట్ సెగ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కీమ్ వల్ల ఈ స్టాక్స్ అయితే ఫ్యూచర్‌లో గూడా బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు. మార్కెట్ కండిషన్స్ కొంచెం బెటర్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. పెట్టాలనుకుంటే మాత్రం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.